రామాయంపేట పట్టణంలో ముదిరిన పొలిటికల్ వార్. బీఆర్ఎస్ అవినీతి ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ నిప్పులు. దమ్ముంటే ఆధారాలు చూపించండి. ప్రజాక్షేత్రంలో చర్చకు సిద్ధమన్న కాంగ్రెస్ నేతలు. మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో రాజకీయ సెగలు రాజుకున్నాయి. నిన్నటి రోజున మున్సిపల్ కమిషనర్పై బీఆర్ఎస్ చేసిన అవినీతి ఆరోపణలను కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా ఖండించారు. అభివృద్ధిని అడ్డుకుంటూ అధికారుల నైతిక ధైర్యాన్ని దెబ్బతీసేలా బీఆర్ఎస్ నేతలు వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు. మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే ఇలాంటి విమర్శలు చేస్తున్నారని వారు ధ్వజమెత్తారు. మున్సిపల్ కమిషనర్పై బీఆర్ఎస్ చేసిన ఆరోపణలు అవాస్తవమని కాంగ్రెస్ నేతలు కొట్టిపారేశారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు గట్టి కౌంటర్ ఇచ్చారు. అవినీతి జరిగిందని ఆరోపిస్తున్న వారు దమ్ముంటే ఆధారాలు బయటపెట్టాలని, ఏ చర్చకైనా తాము సిద్ధమని సవాల్ విసిరారు. గత 5 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో మున్సిపల్ చైర్మన్ హయాంలో జరిగిన పనులకు, ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో జరుగుతున్న పనులకు లెక్కలు తీయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. గతంలో టెండర్లు లేకుండానే సొంత లాభాల కోసం పనులు చేశారని, కానీ ఇప్పుడు ప్రతి పైసా కలెక్టర్, ఆర్డీఓల పర్యవేక్షణలో పారదర్శకమైన టెండర్ల ద్వారానే జరుగుతుందని వారు స్పష్టం చేశారు. గతంలో స్ట్రీట్ లైట్ల కొనుగోలుపై బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలను వారు తిప్పికొట్టారు. రాష్ట్రంలోని 130 మున్సిపాలిటీలు ఒకే కంపెనీ వద్ద కొనుగోలు చేస్తే రామాయంపేటలో మాత్రం ఇతరుల వద్ద ఎందుకు కొనాల్సి వచ్చిందో గత పాలకులు సమాధానం చెప్పాలన్నారు. గతంలో అభివృద్ధికి కేవలం శిలాఫలకాలకే పరిమితమైందని, మైనంపల్లి రోహిత్రావు ఆధ్వర్యంలో పట్టణ సుందరీకరణ శరవేగంగా జరుగుతుందని వారు ధీమా వ్యక్తం చేశారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం, వార్డుల్లో సీసీ రోడ్, అండర్ డ్రైనేజ్ పనులతో రామాయంపేట రూపురేఖలు మారుతున్నాయన్నారు. ఇది చూసి ఓర్వలేకే బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు నేతలు మండిపడ్డారు. టీఎస్జీ న్యూస్, రామాయంపేట. ఇవి చేపిస్తాం. గత 5 సంవత్సరాలుగా ఎంత అవకతవకలు జరిగినాయో ఆడిట్ చేపిస్తాం. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గత 5 సంవత్సరాలుగా ఉన్నప్పుడు ఈ రామాయంపేట మున్సిపాలిటీలో ఎంత అవినీతికి పాల్పడిందో అది ఆడిట్ చేపిద్దాం. ఈ 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా, ఈ 2 సంవత్సరాలుగా మరి ఎంత అవినీతి జరిగిందో ఈ 2 సంవత్సరాలుగా ఆడిట్ చేపిద్దాం. చూస్తాం ఎవరు అవినీతికి పాల్పడిరో, ఎవరు కరెక్ట్గా మరి పరిపాలన సాగిస్తున్నారో తెలుసుకుందాం. దమ్ముంటే రమ్మను అడిగినా కానీ ఒక్కరి మాట ఏంటారు. మా ఎమ్మెల్యే గారు చెప్తున్నారు, వాళ్ళు చైర్మన్ చెప్తున్నారు. ఆడి టెండర్ లేకుండానే లైట్ తెప్పించుకోరు, బిల్లు పెట్టించుకున్నారు. కావాలంటే ఆడిట్ చేపిస్తే అన్ని బయట పడతాయి. రమ్మని దమ్ముంటే ఇప్పుడు నిరూపించమని. 2 సంవత్సరాలకు మేము నిరూపిస్తాం, 5 సంవత్సరాలు ఆయన నిరూపించాలి. మొగడైతే కూర్చుందాం, ఆడిట్ చేపిద్దాం. గవర్నమెంట్ ఆఫీసర్లు ఇస్తారు కదా. వాళ్ళ జితేంద్ర గౌడ్ గారు, వాళ్ళ అనుచరులు మున్సిపాలిటీపై ఏదైతే చెత్త బుట్టల విషయంలో కానీ, శానిటేషన్ విషయంలో కానీ, మోటార్ల రిపేర్ విషయంలో కానీ, ఆటోల విషయంలో కానీ, మన బ్లీచింగ్ పౌడర్ విషయంలో కానీ ఏదైతే మాట్లాడిరో అవన్నిటికీ పక్కా ఆధారాలతో వస్తే కమిషనర్పై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. అవసరమైతే మేమే విజిలెన్స్ ఎంక్వైరీ చేయిస్తాం ఆయన మీద. ఎందుకంటే మీరు 5 సంవత్సరాలు పదవిలో ఉన్నప్పుడు మీ బాడీ పోయే ముందు కూడా ఆయనే కమిషనర్గా ఉన్నాడు. మీ బాడీ పోయిన తర్వాత మేము మీటింగ్ ఏర్పాటు చేసి స్పష్టంగా జేసీ గారిని, ఆర్డీఓ గారిని పిలిచి ఎవరు చెప్పినా వినొద్దు, ఏ ఒక్క 100 రూపాయలు కూడా సొంతగా పేమెంట్ చేయొద్దు, ప్రతిదీ టెండర్ ద్వారా పేమెంట్ ఇద్దాం, బిల్ రికార్డ్ చేస్తేనే పేమెంట్ ఇవ్వని స్పష్టంగా కమిషనర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆర్డీఓ గారి సమక్షంలో, జేసీ గారి సమక్షంలో ఎమ్మెల్యే గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. రివ్యూలో 4 ఉన్నప్పుడు చెప్పడం జరిగింది. అదే ప్రకారంగా కమిషనర్ చేసే ఏ పనిలో కూడా ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జోక్యం చేసుకోలేదు. అయితే కమిషనర్ను సస్పెండ్ చేపిస్తాం, ట్రాన్స్ఫర్ చేస్తాం, విజిలెన్స్ ఎంక్వైరీ చేయిస్తాం. ఏ 100 రూపాయలకు కూడా మొత్తం జవాబుదారీగా ఉంటాం. కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ అవినీతిని ప్రోత్సహించదు. అవన్నీ మీ టీఆర్ఎస్ నాయకులకు అలవాటు, మీ టీఆర్ఎస్ పార్టీలో పనిచేసే నాయకులకు అలవాటు అవినీతి అనేది. ఛాలెంజ్ చేస్తున్నాం, ప్రజల మధ్యలోకి పోదాం, రండి ప్రజాక్షేత్రంలో తెలుసుకుందాం. మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయనే ఉద్దేశంతో ఏమీ దొరకక సంవత్సర కాలంగా ఏం చేయలేక మేము ఇవాళ 1వ వార్డు నుంచి 12వ వార్డులో ఖచ్చితమైన పనులు చేస్తున్నాం. 12 వార్డులలో
ప్రతి పనిని మా ఎమ్మెల్యే గారు అనుక్షణం పర్యవేక్షిస్తుడు. ఎమ్మెల్యే మైనంపల్లి రోహితరావు గారు ఆధ్వర్యంలో ప్రతి వార్డులో పనిచేస్తున్నాం. మేము ప్రతి వర్క్ టెండర్ పెట్టమని చెప్పడం జరిగింది. అంతకుముందు మీరు లైట్లు తెచ్చి ఇచ్చుకున్నారు, కానీ మేము లైట్లు వచ్చిన తర్వాత తక్షణమే చెప్పడం జరిగింది. ఏ ఒక్క బల్బు కానీ ఏది కూడా 100 రూపాయల వస్తువు కూడా కొనొద్దు. ఏది ఉన్నా టెండర్ ఇవ్వండి, ఓపెన్ టెండర్ పిలవండి, కాంట్రాక్టర్ ఇవ్వండి, కాంట్రాక్టర్ ద్వారా పని చేపిద్దాం. అది కూడా ఎంపీ రికార్డ్ చేసిన తర్వాతనే పేమెంట్ చేయమని చెప్పడం జరిగింది. కాబట్టి ఎన్నికల కోసం టీఆర్ఎస్ నాయకులు కానీ, బీఆర్ఎస్ నాయకులు కానీ, బీజేపీ ఇంకే పార్టీ నాయకులైనా మాట్లాడదలుచుకుంటే ఎన్నికల్లో చేసుకుందాం, ప్రజల మధ్యలోకి పోయి. అంతేగాని ఎమ్మెల్యే రామాయపేట పట్టణ మీడియా ద్వారా ఏంటంటే అపోహలు సృష్టించి కాంగ్రెస్ పార్టీ నష్టపరిచి అధికారంలో రావాలి. 2 కోట్ల అవినీతులను వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నారు. ఎందుకంటే వచ్చిన కోటి అవినీతి 2 కోట్లు ఏమైనా వాళ్ళు జవాబు ఏం చేయాలంటే ఆ కోటి చిల్లర ఉన్నాయా, కోటి ఉన్నాయా అనేది వాళ్ళు ఖచ్చితంగా దానికి ఎవిడెన్స్ తీసుకొని మాట్లాడడానికి పార్టీని మరి ఇక్కడ ఉన్న గౌరవ శాసనసభ్యులు ప్రోద్బలంతో అవినీతి జరుగుతుందేమో అనే ఒక భావాలతో మాట్లాడడం జరిగింది. ప్రతి ఏజెన్సీ ద్వారా గత దాదాపు 10-12 సంవత్సరాల నుంచి మేము కూడా ప్రభుత్వ పరంగా పదవులలో పనిచేయడం జరిగింది. ఏజెన్సీ ద్వారానే పర్చేజ్ జరుగుతుంది. ఆకా కానీ, ఆగ్రో కానీ, మరి ఇతర డిపార్ట్మెంట్స్ తోటి, కలెక్టర్ అప్రూవల్ తోటి, ఇక్కడ పర్సనల్ ఇన్ఛార్జ్ అయిన జేసీ గారి అప్రూవల్ తోటి ప్రతిదీ జరుగుతుంది. మరి ఒకవేళ దేవేందర్ గారే మరి అవినీతి అక్రమాలు పాల్గొంటే అతను కూడా మీ వద్ద కూడా 1 ఇయర్ కూడా పనిచేయడం జరిగింది. తప్పకుండా ఆయన మీద ఏదైనా నిరాధన ఆరోపణలు చేస్తే తప్పకుండా మీరు మాకు ప్రూఫ్స్ ఇవ్వండి. మేము కూడా రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నాం కాబట్టి సంబంధిత మున్సిపల్ శాఖకు కానీ, సంబంధిత కమిషనర్ గారు మరి దేవేందర్ గారి మీద ఫిర్యాదు చేయడానికి మేము వెనక్కి తీసుకునే ప్రసక్తి లేదు. మరి స్థానిక నాయకులు, కాంగ్రెస్ నాయకులు ప్రోద్బలంతో అంటున్నారని తప్పుడు. ఇక్కడ ఏ కాంగ్రెస్ నాయకులు కూడా మరి అవినీతి ప్రోత్సహించే వారు లేరు. రాబోయే ఎన్నికల్లో కూడా ఏదో దుష్ప్రచారం చేయాలనే ఉద్దేశంతో ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దేనికైనా మా శాసనసభ్యుల మీద కానీ, మాకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ దుష్ప్రచారం చేస్తే మేము ఊరుకునేది లేదని సందర్భంగా తెలియపరుస్తుంది. జై కాంగ్రెస్. సభ్యులమే కదా, ప్రతి మీటింగ్లో కూడా ప్రతి దాని మీద చర్చించినప్పుడు ఏదైనా జరగలేదని తనే అన్నాడు కదా. మరి ఇవాళ ఎక్కడ అభివృద్ధి అయింది? ఆ వైపు తెలియదు.